నాన్న ఎందుకో వెనకబడ్డాడు అన్నట్టు యనమల ఎందుకో వెనకబడ్డాడు. ఒక సమయంలో ఆర్థిక మంత్రిగా చంద్రబాబు కుడి భుజంగా వ్యవహరించిన యనమల రామకృష్ణుడు ఈరోజు రేసులో లేడు. ఎందుకు? కారణం ఏంది అంటే, చాలామంది అనుకోవడం చంద్రబాబు ఆయన్ని పక్కన పెట్టేశాడు, ఇక ఈయన పని అయిపోయిందని. కానీ అసలు విషయం అది కాదు. లోకేష్ బాబు కొత్త తరాన్ని ముందుకు తీసుకొచ్చి తన టీంని ఇప్పటి నుంచి ఆయన ప్రిపేర్ చేసుకుంటున్నాడు. మొన్న కావల్ గ్రీష్మ, బీటీ నాయుడు, బీదా రవిచంద్ర వీళ్ళందరినీ ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసుకోవడం దగ్గర నుంచి చూస్తే లోకేష్ తనదైన మార్కు, తనని ఎవరైతే అనుసరిస్తారో, తనని ఎవరైతే ఎక్కువగా భావిస్తారు, అధికంగా ఫీల్ అవుతారు, వాళ్ళని చూసి తాను ఒక క్రీమ్ టీమ్గా తయారు చేసుకొని తద్వారా ముందుకెళ్లాలన్న ఆలోచనలో ఉన్నాడు లోకేష్ బాబు. అందువల్లే యనమల, దేవినేని ఉమా, వర్ల రామయ్య, జవహారు ఇలాంటి చాలామంది ఆశాబహులు తెర మీదకి వచ్చినా కానీ లాస్ట్కి పిఠాపురం వర్మకే దిక్కులేదు. పిఠాపురం వర్మ కన్నా మించి కావల్ గ్రీష్మ ఏం చేసింది ఎవరికి అర్థం కాదు. కావల్ గ్రీష్మ అసలు కెపాసిటీ ఏంది? తొడగొట్టింది అంతే, నా కొడకలార రండ్రా అంతే. మరి దానికి పిఠాపురం వర్మను ఎందుకు పక్కన పెట్టేశారంటే, తన డ్రీమ్ టీమ్ని తయారు చేసుకోవడం భాగంగా ఇప్పటి నుంచే చంద్రబాబు ఉండగానే ఆయన్ని అడ్డు పెట్టుకొని మిగిలినంతా తానే చక్రం తిప్పడం అలవాటు చేసుకోవడంలో భాగంగా లోకేష్ తన యొక్క యువతరాన్ని ముందుకు తీసుకెళ్లడంలో అయ్యన్న లాంటి వాళ్ళు, దేవినేని ఉమ లాంటి వాళ్ళు, ఇంకా పిఠాపురం వర్మ లాంటి వాళ్ళు వీళ్ళందరూ వెనకబడిపోతున్నారు. అంటే ఇప్పుడు చేయాల్సింది ఏంది? వీళ్ళంతా అయితే లోకేష్ చుట్టూ తిరగడం, లేకపోతే మూసుకొని ఇంట్లో కూర్చోవడం. దానికి తోడు యనమల రామకృష్ణుడు ఏమీ పెద్ద ఆసక్తికరంగా లేడు. తన కూతురికి బాధ్యతలు అప్పచెప్పాడు. తన తమ్ముడు, ఇప్పటి వరకు కొమ్ము కాసిన తమ్ముడు, నియోజకవర్గం మొత్తాన్ని తన కంట్రోల్లో పెట్టుకున్న తమ్ముడు, నియోజకవర్గం మొత్తంలో శ్రేణుల్ని పురమాయించిన తమ్ముడు ఈరోజు లేడు ఆయన వెంట. లేనప్పుడు ఓ పక్క ఆయనకు ఒక చేయి తగ్గిపోయింది, ఇంకో పక్క ఏంటంటే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో కన్నా పరోక్ష రాజకీయాల్లోనే ఎక్కువగా రాణించాడు. అదొక టైపు యనమల రామకృష్ణుడు. అయితే ఇప్పుడు యనమల రామకృష్ణుడికి ఇక భవిష్యత్తు లేదా అంటే, ఒక రకంగా చెప్పాలంటే భవిష్యత్తు లేదని చెప్పాలి. ఎందుకు లేదు అంటే, లోకేష్ జమానాలో చాలామందికి చంద్రబాబుకి కుడి భుజంగా ఎడభుజంగా పనిచేసిన వాళ్ళు ఎవరికి అసలు అంతెందుకు, బీటీ నాయుడు అనేవాడు చంద్రబాబు జైల్లో ఉండగా ఆ ఎపిసోడ్ మొత్తం తను వెన్నుకర్రలాగా పనిచేశాడు, ఊతకర్రలాగా పనిచేశాడు. అందుకని బీటీ నాయుడుకి అవకాశం వచ్చింది. టీడీ జనార్దన్ చంద్రబాబు కోటకు, చంద్రబాబుకి నీడలాగా పనిచేసిన జనార్దన్కి దిక్కులేదు. అలాంటిది ఏదో నాకు పాత అనుభవం ఉంది కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి. ఇప్పుడు ఇదే మీకు యనమల రామకృష్ణుడు లాంటి వాళ్ళు జగన్ అధికారంలో ఉన్నప్పుడు బాబుతో కలిసి సమాలోచన చేయడం మామూలుగా చేయాల. ఎందుకు చేయాల? అది అంతే అద్భుతంగా అప్పుడు సమాలోచనలు చేసి వండర్ఫుల్గా ఎలా ముందుకు వెళ్ళాలన్న ఒక గట్టి థింకింగ్ చేశారు. ఈరోజు అతనికి ఎందుకు దిక్కులేదు అంటే, అయిపోయింది, జమానా అయిపోయింది. చంద్రబాబుతో పాటు చంద్రబాబు పైకి ఎందుకు ఉన్నాడంటే, ఆయన ఇమేజ్ పార్టీకి ఎన్టీఆర్ తర్వాత అంత గొప్పగా పనిచేస్తుంది కాబట్టి ఆయన అడ్డు పెట్టుకొని చక్రం తిప్పడమే. ఆ మాటకు వస్తే ఈ రోజున లోకేష్ ఎప్పుడు ఏ స్టెప్ తీసుకొని తండ్రిని కూడా తలదాన్ని ఏ విధంగా ముందుకెళ్ళిపోతాడో చెప్పలేము. ఆల్రెడీ దీని మీద ఒక ప్రకటన చేసేసింది నారా భువనేశ్వరి దేవి. ఏమని? ఎందుకు పెద్ద ఆయన పక్కన పెడదాం, చిన్న ఆయన ఎంకరేజ్ చేద్దామని. ఆ కోరిక ఏంది? మీకు అందరికీ తీసిందే. ఒక ముఖ్యమంత్రి కూతురు, ముఖ్యమంత్రి సతీమణి, ముఖ్యమంత్రికి తల్లి. ఈ పోస్టు ఆమెకి తప్ప ఇంకెవరికి ఛాన్స్ లేదు ఈ జమానాలో, ఇక్కడ ఈ మధ్యకాలంలో. కాబట్టి ఆమె కూడా ఉవ్విళ్ళవుతుంది కొడుకుని ఒక రేంజ్లో చూడాలి సీఎం స్థాయిలో అని. ఇంతటి పరిణామక్రమాలు జరుగుతున్న సందర్భంలో యనమల అనేవాడు చాలా ఎక్కడో ఓ చిన్న అదేదో గింజల్లో ఒక వడ్డ గింజ అంతా. అలాంటిది యనమల రామకృష్ణ ఇంకా ఆశలు పెట్టుకోవడం, నాకు ఇంకా అది లేదు అనుకోవడం, పెద్ద త్యాగాలు చేసినోడికి దిక్కులేదు. ఉమా అనేవాడు తన సీటు త్యాగం చేసి తన ప్రత్యర్థి తిరిగి తన పార్టీలోకి వస్తే తనే అతనికి సీట్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇక పిఠాపురంలో వర్మ సంగతి చెప్పక్కర్లా, ఎమ్మెల్సీకి వద్దు లేను అని చెప్పి ఇదే చంద్రబాబు అంటే
ఆ చంద్రబాబు చెప్పిన మాటకి దిక్కు లేదు అక్కడ. ఇంకా యనమలకి ఆయనకి ఆస్కారం ఎక్కడ ఉంటుంది చెప్పండి. అది సంగతి.